ఈ ఆచారాలు పాటించకపోతే ఏదో అనర్థం వచ్చి పడుతుంది. మీకు దానికి ఆన్సర్ ఇచ్చేసాను మొన్నే. యేసుప్రభు వారు వీటన్నిటినీ జయించేశారు. ఈ క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి. యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ వర్డ్ సెంట్రిక్. అది వాక్యానుసారంగా వాక్య కేంద్రితంగా ఉండదట. పితృపారంపర్యాచారాలని నెత్తిన పెట్టుకుంటారట, నెత్తిన పెట్టుకొని ఊరేగుతారట. ఈ ఊరేగడంలో, ఈ నెత్తిన పెట్టుకోవడంలో, వాటికి పెద్దపీట వేయడంలో దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకి ఏం చేస్తారు? నీళ్ళు వదిలేస్తారు. దేవుని వాక్యాన్ని చూడరు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకార్థ కూడికి పెట్టేటప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా తరచి చూసారా? పెట్టవచ్చునా లేదా అని. మీరు ఎప్పుడు, ఎందుకు మన పెళ్ళిళ్ళు ఎప్పుడు ఒకే టైంలో ఉంటాయి? కొన్నిసార్లు ఇంకో పెళ్లి కూతురు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు చేసుకోవాలి. మనమేం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతాం, పెళ్ళికి మాత్రం తెలుగు క్యాలెండర్ ఫాలో అవుతాం. అమావాస్య రోజు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా? ఈ ఆచారాల కోసమట మనం ఏం చేస్తాము? యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీరు దేవుని ఆజ్ఞల్ని నిరర్థకం చేస్తారు, దేవుని వాక్యానికి విలువ లేకుండా చేస్తారు. మీరు ఇక్కడేం చేస్తారు? పాస్టర్ గారు మాట్లాడుతుంటే ముసుకేసుకొని, ఇంకా మనకి మించిన వాళ్ళు లేరు. ఎంత భక్తిపరులుగా వింటారో.